మనమైతే హోవర్ బోర్డ్ నడపడంలో ప్రో అయిపోయాం అనమాట. సరదాగా అలా నడుపుకుంటా ఉంటే మాతో పాటు హనీ కూడా వచ్చేసింది. నీకొక్కతే నా హోవర్ బోర్డ్ ఉండేది, నాకు కూడా ఉండి నేను తిరుగుతా పిచ్చిదానా. అలా ఎంతసేపు మేడం మీద తిరుగుతాం అని చెప్పి హోవర్ బోర్డ్ తీసుకుని రోడ్లకి అయితే వచ్చేసాను పబ్లిక్ రియాక్షన్స్ చూద్దామని. ఆ తర్వాత వెంటనే నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి. వెనక పిల్లకాయలు అందరూ వచ్చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళందరికీ హాలిడే అంట, అందరూ ఆడే ఉన్నారు. నేను చూసుకోకుండా బయటకు వచ్చాను. బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు మొత్తం వచ్చేసారు ఒకసారి నా పైకి. ఇంట్లో ఉంటే ఈగల మూత, బయటకు వస్తే పల్లకి మూతలాగా అయిపోయింది నా పరిస్థితి. ఇంట్లో ఏమో హనీ, బయట ఏమో ఇల్లంతా. నేను పబ్లిక్ రియాక్షన్స్ కోసం కూరగాయలు తీసుకున్నానికి బయటకు వస్తే ఇక్కడ చూస్తే నేను ఊరేగింపు అయింది. పడపోయినాను కదా, తగిలింది ఏమన్నా నిజం చెప్పు. ఎవరు చూడట్లేదు, తోడుకో. తగిలిందే. సిగ్గులేనోడికి నవ్వే సింగారం అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఏం చేయాలో తెలియక నవ్వుకుంటా ఉన్నాను వాళ్ళందరూ ముందర. ఇంకా మనం ముందుకు వెళ్లే కొద్ది క్రౌడ్ ఎక్కువైపోతుంది కానీ తగ్గట్లేదు. ఇంకా మన వాళ్ళు ఎదుటి డిస్టర్బెన్స్ కాకూడదు అక్కడి నుంచి అయితే వచ్చేసారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ అందమైన సుతిమెత్తని వెళ్తా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టేసి లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ గా వేసుకోండి. ఉంటా బాయ్.